హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంటికి గెస్ట్లు వచ్చిన, పార్టీస్ అయినా, బర్త్డేస్ అయినా సింపుల్గా సర్వ్ చేయడానికి బాగుంటుంది. దీనికి కావాల్సినవి కొన్ని ఫ్రూట్స్ అయితే నేను కట్ చేసి ముందుగా పెట్టుకున్నానండి. దానికి కావాల్సినవి చూడండి: ప్రోమోగ్రానేట్, యాపిల్, మ్యాంగో, పపాయ, డ్రాగన్ ఫ్రూట్, గ్రేప్స్. ఇవన్నీ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. హనీ వేయడం వల్ల యాపిల్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. దానికి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెలోని 1/2 లీటర్ వరకు పాలు పోసుకుంది. ఫ్యాట్ ఉన్న పాలు పోసుకుంటే మంచిది. నేనైతే ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలే తీసుకున్నానండి. బాగా మరుగు వచ్చేంతవరకు, బాగా పొంగు వచ్చేంతవరకు చూసుకొని 1/3 కప్ వరకు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరొక పక్క ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. నేను బయట సూపర్ మార్కెట్లో కొన్నానండి. మీ దగ్గర ఈ పౌడర్ అవైలబుల్ లేకపోతే కొంచెం కార్న్ఫ్లోరు, కొంచెం మిల్క్ పౌడర్ తీసుకోండి. ఫుడ్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాను, ఒక పించ్ ఆఫ్ అనమాట. ఇది పాలతో మిక్స్ చేసుకోండి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఈ ప్లేస్లోని కుంకుమ పువ్వున్న కొంచెం మిల్క్లో యాడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోని మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం వేసుకొని కొంచెం థిక్గా మరిగించుకోవాలండి. మనకి కస్టర్డ్కి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని చిక్కగా మరిగించుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఇది కంపల్సరిగా యాడ్ చేయాలండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కస్టర్డ్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, కంపల్సరిగా యాడ్ చేసుకోండి. అంతేండి, అయిపోయింది. ఇది చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఫ్రీజర్లోని ఒక 1 అవర్ పాటు మనం దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత మనకి పైకి మీగడలా ఇలా వస్తుందండి. బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో మైల్డ్గా, చక్కగా, థిక్గా, చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇది వేసవి కాలంలో కూడా మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.